నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా రంగనాథ క్షేత్రంలో గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవం సందర్భంగా రంగనాథ క్షేత్రంలోని ఆండాళ్ గోదాదేవి సన్నిధిలో 30 రోజుల పాటు ఆరాధనోత్సవాలు జరిగాయి. గోదాదేవి సశరీరంగా స్వామిలో ఐక్యమైన ఆనవాలుగా భోగి పండుగను జరుపుకొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించే సనాతన విధానాన్ని కొనసాగించారు. రంగనాథ క్షేత్ర స్థానాచార్యులు నరసింహాచార్యులు మాట్లాడుతూ గోదాదేవి చూపిన భక్తి మార్గమే పాసురాలుగా స్వామికి సమర్పించి లోక కళ్యాణాన్ని కోరినట్లు తెలిపారు. పాసురాల సమర్పణను అంకిత భావంతో నిర్వహించామని అర్చకుల బృందం తెలిపింది. రంగనాథ క్షేత్రం, దాని అనుబంధంగా ఉన్న తీర్థంకర్, దేశీకర్ మఠాలలో గోదాదేవి కళ్యాణోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషాలపై రంగనాథ క్షేత్రం నుంచి మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మాక్లైవ్. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన తల్పగిరి రంగనాథ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యమైన ధనుర్మాస ఉత్సవం ఈరోజు తిరుప్పావై పాసురాల సమర్పణతో ముగిసింది. ఈ ఉత్సవం ముగింపు సందర్భంగా గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా అర్చక స్వాములు జరిపించారు. ఈరోజు మనకు ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు మంచిగంటి శ్రీనివాసులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం ఇది. దాదాపుగా ఈ క్షేత్రానికే ప్రాధాన్యమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాలకి నిర్వహణకు చేసిన వస్తువులేమిటి? శ్రీరంగ పరబ్రహ్మణే నమః. నెల్లూరు నగర ప్రజలకి, స్వామివారి భక్తులకి మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే నూతనంగా ప్రజల ముందుకు వచ్చిన 4 సైడ్ టీవీ యాజమాన్యానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అనేక వందల సంవత్సరాల పూర్వం ఏర్పడిన ఈ యొక్క తల్పగిరి రంగనాథ దేవస్థానం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారి కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ధనుర్మాస ఉత్సవాలు, తిరుప్పావై ఉత్సవాలు, భోగి కళ్యాణం, అనేక కైంకర్యాలతో స్వామిని సేవ చేసుకుంటూ నెల్లూరు నగర ప్రజలు భక్తులుగా మారి ఆ యొక్క పూర్వపు రోజుల నుంచి కూడా స్వామివారి యొక్క ఆ యొక్క పరంపరని స్వామి యొక్క దైవంగా తలిచి నెల్లూరు ప్రజలు అనేక మంది స్వామివారికి ఉభయకర్తలుగా, ఉభయదాతలుగా స్వామివారి కైంకర్యాలు చేసేదానికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం పరితపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉభయాలు జరుగుతున్నాయంటే, స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారంటే, ఈ యొక్క తిరుప్పావై నడుపుతున్నారంటే, ఈ యొక్క గోదాదేవి కళ్యాణం నడుపుతుంటే వీటి వెనక మహాభాగ్యమైన ఆ భక్తుల యొక్క సేవే ఇందుకు ప్రధానంగా కనబడుతుంది. మరి ఈ యొక్క స్వామివారి అచంచలమైన భక్తితో స్వామివారు ఏదైనా ఈ తల్పగిరి రంగనాథ దేవస్థానం తలిచిన వెంటనే శీఘ్రంగా స్వామి యొక్క కృప ఉంటుందని ఒక ఆలోచనతో ఆనాటు ఈ టీవీలు, సినిమాలు లేని సందర్భంలో స్వామికి మనస్ఫూర్తిగా మనస్సును అంగీకరించి, మనస్సు పూర్తిగా ఆత్మలో ఏర్పడి స్వామి యొక్క కైంకర్యాల కోసం అనేక వారి ఆస్తులని, వారి యొక్క భూములని పూర్తి స్థాయిలో స్వామి స్వాధీనపరిచి ఆ స్వాధీనం ద్వారా వచ్చే ఉభయాలను జరుపుకుంటూ ఈనాడు మనం చూస్తున్న ఈ ఉభయాలని ఆనాటి పెద్దలు, భక్తులు ఏర్పరిచినాయి అని చెప్పని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క కైంకర్యాల విషయంలోకి వస్తే, ఈ బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే, అదే ధనుర్మాస ఉత్సవాలకు వస్తే, ఇవన్నీ కూడా వారు దాతలుగా ఏర్పడ్డ ఉభయానే మనం ఈరోజు అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, తిలకిస్తున్నాం. మరి వారిని మరొకసారి మనం స్మరించుకుంటూ వారి బిడ్డలకి స్వామి యొక్క అనుగ్రహం కల్పిస్తూ ఆ యొక్క దేవదేవుడు కలిగిస్తారని, మన నెల్లూరు నగర ప్రజలకి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద పెరుమాళ్ళుగా ఈ యొక్క స్వామి యొక్క వైభవాన్ని మనం కూడా తెలిగించాలని, మాకిచ్చిన ఈ యొక్క 30 రోజు ఏర్పాటుని ఆ స్వామి యొక్క చెంత మా యొక్క కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరిగిన 24-25 రోజులలో మా యొక్క శక్తి వంచన లేకుండా వచ్చిన భక్తులకి ఆ యొక్క దేవదేవుడి యొక్క కళ్యాణాన్ని చూశానని చెప్పి తరించానని, నేను ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చాలా ఆనందిస్తూ మీ ద్వారా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు ప్రాంతానికే పౌండ్రిక యాగం నుంచి ఉద్భవించిన రంగనాథ స్వామి స్తుతిస్తూ శాస్త్రోక్తంగా అనేక కార్యక్రమాలను ఇక్కడ పూర్వ పండితులు,
శంకరాచార్యులు వారి కాలం నుంచి కూడా ఇక్కడ అనేక విధానాలను రూపొందించడం జరిగింది. ఈరోజు అత్యంత విశేషమైన గోదాదేవి కళ్యాణం, అంతకుముందు ఈ తిరుప్పావై సమర్పణ, వీటిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి? తిరుప్పావై అనేటువంటి గ్రంథం ఒక మంగళకరమైనటువంటి గ్రంథం. ఇది కేవలం ఈ ధనుర్మాసం 30 రోజులు దీని యొక్క ప్రభావం ఇలా ఉండగా 365 రోజులు కూడా మన సన్నిధిలోనూ 108 దివ్య తిరుపతులలోనూ అభిమాన క్షేత్రాలలోనూ వైష్ణవ దేవాలయాలలోనూ తిరుప్పావై శాత్తుమర అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ తిరుప్పావై శాత్మర వల్లనే తిరుప్పావై పఠనం వల్లనే దేవాలయానికి కానీ గృహాములకు కానీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. దీన్ని చాలా దిగ్విజయంగా ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి గారు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని, ధనుర్మాస కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, అలనాడు కశ్యప మహర్షి పౌండరీక యాగం చేసి తాను ప్రత్యక్షం చేసుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఈనాటికి కూడా పెన్నా నదిని చూస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడి ఉన్నటువంటి స్థల పురాణాన్ని బట్టి ఈ క్షేత్రంలో ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థించి కామ్యములను కోరుతారో వారికి అందరికీ అచిరకాలంలోనే, అతి త్వరలోనే కార్యసాధన కలుగుతుంది అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని స్థల పురాణం ద్వారా తెలియజేసి ఉన్నారు. ఇది ఈ నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా నెల్లూరు రంగనాథుడు అని చెప్పిన వెంటనే భక్తి శ్రద్ధలతో అతి దూరంగా ఉండేవాళ్ళు కూడా 2 చేతులు పైకెత్తి అక్కడి నుంచి ఇక్కడికి నమస్కారాన్ని చేస్తూ ఉంటారు. అంతమంది యొక్క అభిమానాన్ని పొందినటువంటి శ్రీరంగనాథ క్షేత్రం విశేషమైనటువంటిది. శ్రీరంగం తరువాత ఉత్తర శ్రీరంగం అని చెప్పేటువంటి దాంట్లో ఇది నెల్లూరు జిల్లాలో ఏర్పడినటువంటి ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారు అశేషంగా అందరికీ కూడా సహాయపడుతూ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ 4 సైడ్స్ టీవీ వాళ్ళకి కూడా మా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పూర్తి చేస్తూ ఉన్నాం. గోదాదేవి కళ్యాణానికి భక్తులు ఎంతో భక్తి ప్రబుద్ధులతో హాజరయ్యారు. ఇక్కడ మనకు భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణాన్ని మీరు ఎలా ఆస్వాదించారు? ధనుర్మాసం అంతా గోదాదేవి ఎంతో దీక్షతో స్వామివారికి మాలలు కట్టి ఆమె ధరించి ఆ స్వామికి ఆమె అలంకరించేది. అటువంటి గోదాదేవి గొప్పదనం ఎంతో ఇదిగా ఉంటుందని మేమందరం భక్తులందరం ఆమె కోసం మేము ఉపవాస దీక్షలు చేస్తూ ఈ ధనుర్మాసం అంతా ఆ తల్లి సేవతో మేము కూడా భాగమయ్యి ఎంతో వైభవంగా ఆమె కళ్యాణం జరిపించేదానికి, వీక్షించేదానికి వచ్చాము. గోదాదేవి భగవంతుని చేరుకునే మార్గనిర్దేశం చేశారు. స్వామిలో తన భక్తితోనే స్వామిని చేరుకునే అవకాశం ఉంటుందన్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా అమ్మవారు స్వామిలో ఐక్యం చెందడం జరిగింది. ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని ఈరోజు రంగనాథ క్షేత్రంలో అంతా కూడా భక్తి ప్రబుద్ధులతో హాజరై జరుపుకుంటున్నారు. కళ్యాణాన్ని తిలకించారు. స్వామి అంతరాలయంలో భోగసైనమూర్తిగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామిని దర్శించి అందరూ కూడా ఈ భోగి సందర్భంగా ఆశీస్సులు పొందడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్స్ టీవీ నెల్లూరు.